హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. గైస్, ఏన్ ఫ్రీ క్రిప్టో కరెన్సీ ఛానల్ అనేది ఫస్ట్ టైం మీరు విజిట్ చేస్తున్నట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఫ్రీగా క్రిప్టో కరెన్సీ ఎలా ఏం చేయాలనేది ప్రతిదీ మన ఛానల్లో అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటుందన్నమాట. డైలీ వన్ వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే గైస్, సో ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నేను ఈ వీడియో చేసినా మీకు వెంటనే రిసీవ్ అవుతుంది. గైస్, కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసాను. మనం ఫ్రీగా బిట్ కాయిన్ మైనింగ్ ఆర్ మల్టిపుల్ క్రిప్టో కరెన్సీ ఎలా మైనింగ్ చేసి ఫ్రీగా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అనేది ఈ సైట్లో అయితే మనం తెలుసుకుందాం. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. మీరు ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందన్నమాట సైట్ అనేది. సో ఈ సైట్ నేమ్ వచ్చే ఆటో హ్యాష్ మైనింగ్ సైట్ అనమాట. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మనకి ఫ్రీగా బోనస్ అనేది మనకి ఇస్తున్నారు. ఇక్కడ చూడండి, ఫ్రీ సైన్ అప్ బోనస్ విల్ పెయిడ్ విత్ ఇన్ 24 hours. ఓకే, మనకి సైన్ అప్ అయినందుకు వీళ్ళు సమ్ బోనస్ అయితే ఇస్తున్నారు. అండ్ న్యూ మెంబర్స్కి అది విత్డ్రా కూడా అవుతుందన్నమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అవ్వండి. సో సైన్ అప్ అవ్వండి విత్ యువర్ మెయిల్ అండ్ పాస్వర్డ్, యూజర్ నేమ్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత మీ మెయిల్కి ఏదైతే మీరు మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్కి మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే వస్తాయన్నమాట. వాటితో లాగిన్ అవ్వచ్చు. సో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఎంతైతే హ్యాష్ పవర్ ఫ్రీగా ఇస్తున్నారు అనేది న్యూ మెంబర్స్కి అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ 200 GHz పవర్ అనేది మీ న్యూ మెంబర్స్కి అయితే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ ఫ్రీ బాండ్ కమిషన్ కూడా రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వీళ్ళైతే మెన్షన్ చేశారు, డోంట్ బై మైనింగ్ మిషన్ అండ్ నో ఎలక్ట్రిసిటీ అని అయితే చెప్పడం జరిగింది. అండ్ ఇందులో మీరు జాయిన్ అయిన తర్వాత ఏ మిషన్ కూడా మీరు డిపాజిట్ చేయవసరం లేదు, బై చేయవసరం లేదనమాట. ఇక్కడ చూసుకుంటే విత్డ్రా ఎట్ ఎనీ టైమ్ అండ్ ఇన్స్టెంట్లీ అయితే చెప్పడం జరిగింది. అండ్ సేఫ్ అండ్ ఫాస్ట్ ట్రాన్సాక్షన్ అనేది మాకు చెప్పడం జరిగింది అనమాట. అండ్ అంతేకాకుండా ఇక్కడ చూస్తే మల్టిపుల్ కరెన్సీ మనం మైనింగ్ అయితే చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనకి స్టార్ట్ బటన్పై క్లిక్ చేసిన వెంటనే సో సైట్ అనేది మనకి ఈ విధంగా సైన్ అప్ ప్రాసెస్ అయితే ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సైన్ అప్ అని కనిపిస్తుంది కదా. సో సింపుల్గా ఇక్కడ సైన్ అప్ బటన్పై క్లిక్ చేసిన వెంటనే మనకి ఆటోమేటిక్గా ఒక ఫామ్ అయితే వస్తుంది సైన్ అప్ చేయమని. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వమని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ యువర్ ఫుల్ నేమ్ అయితే ఇవ్వాలి. అండ్ అగైన్ ఇక్కడ మీ యూజర్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చాలి. ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ ఇస్తున్నారో ఇక్కడ సేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వాలి. అండ్ మీ మెయిల్ ఇక్కడ ఇవ్వాలి. అండ్ మీరు ఏదైతే ఈమెయిల్ ఇస్తున్నారో సో ఇక్కడ అగైన్ మళ్ళీ మీ ఈమెయిల్ అయితే ఇక్కడ ఇచ్చేయాలన్నమాట. ఇక్కడ సీక్రెట్ క్వశ్చన్ అని ఉంది కదా, మీరు ఏదైనా క్వశ్చన్ అనేది ఇక్కడ రాసుకోవచ్చు. ఇక్కడ మీరు టైప్ చేయొచ్చు. దానికి సంబంధించిన ఆన్సర్ అయితే ఇక్కడ ఇచ్చేవలసి ఉంటుంది. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. సో మీరు ఎర్న్ చేసిన మనీ అంటే మీరు మైనింగ్ చేస్తారు కదా, ఆ మనీని మీరు ఏ అకౌంట్కి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. పేమెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. మీరు మీ బిట్ కాయిన్ అడ్రస్ ఉంటుంది కదా, లైక్ వైజారెక్స్ కానీ బైనాన్స్ కానీ, మీరు బైనాన్స్ యూస్ చేస్తున్నట్లయితే అందులో మీకు బిట్ కాయిన్ అడ్రస్, లైట్ కాయిన్ అడ్రస్, డాగీ కాయిన్ అడ్రస్, ఇథీరియం, సో ఈ విధంగా మీరు ఏ కాయిన్ అకౌంట్ ఓపెన్ చేసేసి అక్కడ కాపీ చేసేసుకొని, ఓకే, బిట్ కాయిన్ అడ్రస్ కానీ లైట్ కాయిన్ అడ్రస్ కానీ మీరు బైనాన్స్ నుంచి కాపీ చేసేసుకొని సో ఇక్కడైతే పేస్ట్ చేయవలసి ఉందండి. ఇక్కడ పేస్ట్ చేసేసిన తర్వాత ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంది కదా, దీనిపై అయితే క్లిక్ చేసేయాలి. సో దానికన్నా ముందుగా ఇక్కడ మనకి ఒక చిన్న కోడ్ ఇస్తారు చూడండి. సో ఈ కోడ్ అనేది 549017 ఉంది కదా, ఈ కోడ్ అనేది ఇక్కడ మనం టైప్ చేసేసి అగైన్ ఇక్కడ టిక్ మార్క్ ఈ విధంగా ఇచ్చేసి సైన్ అప్ బటన్పై క్లిక్ చేసేసిన వెంటనే లాగిన్ డీటెయిల్స్ ఏ విధంగా వస్తాయంటే ఇక్కడ యూజర్ నేమ్ ఇచ్చారు కదా, ఈ యూజర్ నేమ్ అండ్ మీ పాస్వర్డ్ ఇచ్చారు కదా, ఆ పాస్వర్డ్తో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో గైస్, వన్స్ లాగిన్ అయిన తర్వాత మనకి ఈ సైట్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ బిట్ కాయిన్, డాగీ కాయిన్, లైట్ కాయిన్, BCH కాయిన్, సో ఈ విధంగా కాయిన్స్ చూపిస్తుంది. ప్రజెంట్ ఇక్కడ చూడండి లైవ్ మైనింగ్ అయితే అవుతుంది ఇక్కడ. సో చూసుకోవచ్చు, ఇక్కడ మనకి ఇక్కడ లైవ్ మైనింగ్ అయితే అవుతుంది. వన్స్ 24 hours అయిన తర్వాత మీ అకౌంట్లో ఎంతైతే మనీ ఉందో, మీరు ఏదైతే అడ్రస్ ఇచ్చారో అంటే మీరు బిట్ కాయిన్ అడ్రస్ కానీ లైట్ కాయిన్ అడ్రస్ కానీ ఇస్తారు కదా, సో వాటికి ఫ్రీగా విత్డ్రా అయితే అవ్వడం జరుగుతుందన్నమాట. మీరు జస్ట్ సైన్ అప్ అవ్వండి ఫ్రీగా. సో అదే మైనింగ్ అవుతూ ఉంటుంది. వన్స్ మనకి 24 hours తర్వాత వచ్చి చూడండి, ఫ్రీగా అయితే వీళ్ళు మనీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారని వీళ్ళే చెప్పడం జరిగింది కాబట్టి సో ఈ విధంగా అయితే మీరు మైనింగ్ చేస్తూ ఫ్రీగా అయితే మనీ ఏం చేసుకోవచ్చు వితౌట్ డిపాజిట్, వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఓకే గైస్, సో అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ డాష్ బోర్డ్ ఉంది, బై మైనర్ ఉంది. సో ఇది మనకు అవసరం లేదు. యువర్ మైనర్స్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. సో దీనిపై క్లిక్ చేస్తే ఇక్కడ యువర్ మైనర్స్ అని ఉంది. సో మనం జాయిన్ అయిన వెంటనే 200 GHz పవర్ వస్తుంది కాబట్టి దీనికి సంబంధించింది మనకి ఇక్కడ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, డైలీ ప్రాఫిట్ ఎంత వస్తుంది ఏంటి అనేసి ఇక్కడ చూపించడం జరుగుతుంది, ప్లాన్స్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి మైనింగ్ కాంట్రాక్ట్ లిస్ట్ టోటల్ 2 ఇక్కడ
$2 అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ విధంగా ఉంటుంది, అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మైనింగ్ హిస్టరీ అని ఉంటుంది, దీనిపై క్లిక్ చేయండి. మనం ఎంతైతే మైనింగ్ చేస్తున్నామో అనేసి ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ అయితే క్లిక్ చేసేసాం కదా, ఇక్కడ మైనింగ్ హిస్టరీ దగ్గర ఇక్కడ చూసుకోవచ్చు. సో చూడండి, డిపాజిట్ అండ్ బోనస్, ఇక్కడ మనకి బోనస్ వచ్చింది, అది డిపాజిట్ అయిందనమాట. ఓకే, స్టార్టప్ బోనస్ ఇన్వెస్టెడ్, మనకి ఏదైతే బోనస్ వచ్చిందో దాన్ని ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళే. సో దానికి సంబంధించి మైనింగ్ అయిందంతా మనకి రావటం జరుగుతుంది అనమాట. సో సింపుల్గా ఇక్కడ విత్డ్రాపై క్లిక్ చేయండి. సో విత్డ్రాపై క్లిక్ చేసేసిన వెంటనే జస్ట్ మనకి మైనింగ్ అవుతుంది. వన్స్ మైనింగ్ అయిన తర్వాత అది మనకి ఈ విధంగా చూపిస్తుంది కదా. వన్స్ 24 hours తర్వాత మీరు చెక్ చేస్తున్నట్లయితే ఇక్కడ మనకి బ్యాలెన్స్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఓకే, సో బ్యాలెన్స్ అనేది యాడ్ అయిన తర్వాత విత్డ్రాపై క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకి బ్యాలెన్స్ అని చూపిస్తుంది కదా. సో ఇక్కడ మనకి ఇక్కడ అకౌంట్ బ్యాలెన్స్ కానీ పెండింగ్ బ్యాలెన్స్ కానీ ఇక్కడ చూపిస్తుంది అనమాట. మీరు వన్స్ మీ విత్డ్రా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బిట్ కాయిన్ నేను ఏదైతే సెట్ చేయలేదు, సెట్ చేస్తాను వన్స్ 24 hours అయిన తర్వాత నేను సెట్ చేసి అయితే పేమెంట్ ప్రూఫ్తో సహా మళ్ళీ అగైన్ ఇంకొక వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ విత్డ్రాపై క్లిక్ చేసినట్లయితే మనకు మనీ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకే గైస్, ఇది ఈ వీడియో. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో దాని ద్వారా జాయిన్ అయినట్లయితే మీకు ఇన్కమ్ అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.